అరవ శ్రీధర్ బాధితురాలు ఇప్పుడు మరికొన్ని కీలకమైన అంశాలు బయటపెట్టింది. ఏమిటి ఆవిడ మీద ప్రధాన ప్రచారం? ముందు నుంచి పక్కా ట్రాప్ చేసి ట్రాప్లో భాగంగానే అరవ శ్రీధర్తో శృంగారం జరిపి ఆ వీడియోలు తీసింది అన్నట్టు. ముందు అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అని చెప్పినటువంటి అరవ శ్రీధర్ ఇప్పుడు అది మా ఇద్దరు వ్యక్తిగత సంబంధం, దానికి పార్టీతో సంబంధం లేదన్నాడు. ఇప్పుడు అమ్మాయి కూడా అదే చెప్తుంది, నేనేం పార్టీతో రాజకీయాలు మాట్లాడలేదు, అది మా ఇద్దరు వ్యక్తిగత సంబంధమే. కానీ అతను మోసకారి, 60 మంది అమ్మాయిలతో అతను శృంగార కార్యకలాపాలు నడుపుతూ ఉంటాడు. ఆ విషయం తెలిసాక ముందు నన్ను తన్ని నా మీద అత్యాచారం చేసి లొంగ తీసుకుని ఆ పైన పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను వెంట తిప్పుతా, అదే సందర్భంలో అబార్షన్ చేపిస్తా ఉన్నప్పుడు అతను ఇంకా మరికొందరు మహిళలతో కూడా ఇట్లాంటి సంబంధాలు నడుపుతున్నాడని తెలిసి అప్పటి నుండి నా జాగ్రత్త నేను పడుతూ వీడియోలు తీశాను, రికార్డులు పెట్టుకున్నాను, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ. ఇది ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి అంశం, నా భద్రత కోసం నేను దాచిపెట్టుకున్నాయి అన్నటువంటిది అమ్మాయి చెప్పుకొస్తున్నది. అదే సందర్భంలో తాతంశెట్టి నాగేంద్ర ఆయన తరపున రాయబారం నడిపారు. ఆ నడిపిన విషయాన్ని ఆయనతో చెప్తే అరవ శ్రీధర్కి అతన్ని కూడా తిట్టాడు, అతని స్థాయి అంత కాదని అని చెప్పింది అమ్మాయి. అట్లాగే తాతంశెట్టి నాగేంద్రేమో అతను కర్రకి చీరగట్టినా సరే వ్యవహరించే తీరులో ఉంటాడు, నువ్వు పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా మనం మాట్లాడదాం, నువ్వు ఆగని చెప్పాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది. ఇది ఓవరాల్గా అరవ శ్రీధర్ ఉదంతంలో బాధితురాలి వెర్షన్.